శ్రీధర్‌కి 33 ఏళ్ళు. తన ఈడు వారందరికీ పెళ్ళిళ్ళయిపోయి వారి పిల్లలు స్కూలుకి కూడా వెళ్ళిపోతున్నారు. తన తల్లి అప్పుడప్పుడు ఫోన్ చేసి బాధపడుతూ ఉండేది. తనకు పెళ్ళి కాకపోవడానికి పెద్ద కారణాలేమీ లేవు. అందగాడు, మంచి ఉద్యోగం. పిలిచి మరీ పిల్లనిస్తామని చాలా సంబంధాలు వచ్చాయి. కానీ శ్రీధర్ ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు పెళ్లి గురించి శ్రీధర్ పెద్దగా పట్టించుకోలేదు. కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. వన్ సైడ్ లవ్. ఆ విషయంలో ఆ అమ్మాయికి చెప్పలేకపోయాడు. తర్వాత ఆమెకు పెళ్ళైపోయింది. దాని తర్వాత ఏ అమ్మాయిని చూడలేదు. ఎవరైనా అమ్మాయి తనతో పరిచయం చేసుకోవాలని చూసినా అవాయిడ్ చేసేవాడు. దీనితో తన జీవితంలో మరో ప్రేమ కథ లేకుండా పోయింది. ఆసుపత్రికి వెళ్ళడం, ఇంటికి రావడం, టీవీ చూడడం, మొబైల్ ఫోన్తో గడపడం, వీకెండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం. ఇలా జీతం రాగానే సగం జీతం ఊళ్ళో ఉన్న అమ్మానాన్నలకి పంపడం, మిగతాది తన ఖర్చులకు పెట్టుకోవడం. కొన్ని సంవత్సరాలుగా ఇదే రొటీన్గా జరుగుతుంది. అయినా శ్రీధర్ ఎప్పుడూ బోర్గా ఫీల్ అవ్వలేదు. నిజానికి తనకి ఈ జీవితం చాలా ఈజీగా, హాయిగా ఉంది. తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుని పడే పాటలు చూసి నవ్వుకునేవాడు. ఎందుకో ఎన్ని సంబంధాలు చూసినా ఏ అమ్మాయి నచ్చేది కాదు. తనకు ఎలాంటి అమ్మాయి కావాలో తనకే క్లారిటీ లేక అలాగే ఉండిపోయాడు. ఆఫీస్కి ఇంకా 20 నిమిషాలే ఉంది. బైక్ స్టార్ట్ చేసి రోడ్డు మీద పడ్డాడు. ఇంకో అరగంటలో ఆఫీస్లో ఉంటాడు. బైక్ పైన వెళ్తుంటే ఏవేవో ఆలోచనలు. రోడ్డు మీద వెళ్తున్న జంటని చూస్తుంటే మనసుకు బాధగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు బాగున్నా ఇప్పుడిప్పుడే ఏదో కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది. ఎన్ని రోజులు ఇలా? ఇంకే మార్పు తన జీవితంలో రాదా అనిపించింది. ఆఫీసు, ఇల్లు, ఇల్లు, ఆఫీస్ ఇంతేనా? ఎందుకు ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాలేదు. వెంటనే బైక్ సైడ్కి తీసుకుని హెచ్ఆర్కి కాల్ చేసి ఈరోజు హెల్త్ బాగాలేదని లీవ్ తీసుకున్నాడు. పక్కనే ఒక చిన్న టీ కొట్టు ఉంటే టీ తాగుతూ ఒక రాయి పైన కూర్చున్నాడు. ఆ టీ కొట్టు ముందు ఒక డిగ్రీ కాలేజ్ ఉంది. స్టూడెంట్స్ అందరూ అప్పుడే కాలేజీకి వెళ్తున్నారు. సరదాగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని చూస్తుంటే జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపించింది. తన క్లాస్ టాపర్ కావడానికి ఎప్పుడు పుస్తకాలతో ఎలా కుస్తీ పట్టేవాడో గుర్తొచ్చింది. ఎప్పుడు పుస్తకాలే లోకం కావడంతో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. క్లాస్ ఫస్ట్ రావడమే తన చిన్నప్పటి నుంచి తన ధ్యేయం. ఎప్పుడైనా రాకపోతే తల తీసేసినట్లు ఉండేది తనకు. ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చాడు. అదే బీటెక్లో కూడా కంటిన్యూ అయ్యింది. తనకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. ఎవరితోనైనా మాట్లాడినా చదువు గురించో, ఎగ్జామ్స్ గురించో మాట్లాడేవాడు. దీంతో సబ్జెక్ట్లో ఏవైనా డౌట్స్ ఉన్నవాళ్ళు తప్ప ఎవ్వరూ ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. అలాంటి టైంలోనే కీర్తనను చూశాడు. కీర్తన తనకు జూనియర్. చాలా అందంగా ఉంటుంది. అందానికి తగ్గట్లు హుందాగా ఉండేది. తెలివైంది. బాగా చదివేది కూడా. ఎంతోమంది ఆమెతో మాట్లాడడానికి తెగ ప్రయత్నించేవాళ్ళు. అందరితోనూ ఆమె మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడేది. ఆమె ముఖాన్ని చిరునవ్వు ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండేది. అలా ఆమె అందరితోనూ కలుపుకోలుగా ఉండడం తనకు ఎంతో నచ్చేది. తను కూడా అలానే ఉంటే ఎంత బాగుండు అనుకునేవాడు. కానీ చిన్నప్పటి నుంచి అలవాటైన స్వభావం ఎలా మారుతుంది? బహుశా అదే ఆమెతో ప్రేమలో పడేటట్లు చేసిందేమో. ఆమె చదువుని చూసి చాలామంది ప్రపోజ్ చేశారు. సున్నితంగా అందరినీ తిరస్కరించింది. చాలామందికి ఆమె ఒక డ్రీమ్ గర్ల్. శ్రీధర్ కూడా ఆమెతో ఒక్కసారి మాట్లాడితే చాలు అనుకునేవాడు. చిన్నప్పటి నుండి ఎవరితోనైనా కొత్తగా పరిచయం చేసుకోవాలంటే తన వల్ల అయ్యేది కాదు. ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు శ్రీధర్ ఇంటి దగ్గరే అయినా కూడా కనీసం పేరు కూడా పరిచయం చేసుకోలేకపోయాడు. దూరం నుండి చూసి సంతోషపడడం తప్ప తన చదువు, తన పుస్తకాలు అదే లోకం. ప్రొఫెసర్ల చేత మాత్రం చాలా మంచివాడు అనిపించుకునేవాడు. తన క్లాస్మేట్స్ కొంతమంది ప్రేమలో మునిగి తేలుతుంటే తను కూడా ప్రేమ పొందగలిగితే ఎంత బాగుండు అనుకునేవాడు తప్ప
కనీసం తన ప్రేమ గురించి ఆమెతో చెప్పాలి అన్న విషయం కూడా గ్రహించలేకపోయాడు. చెప్తే రిజెక్ట్ చేస్తుందేమోనన్న భయం. అలాగే 3 సంవత్సరాలు గడిచిపోయాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లో అందరికంటే ముందు తనకే జాబ్ వచ్చింది. అప్పుడు చెప్పాలనుకున్నాడు తన ప్రేమ గురించి. అప్పుడైతే ఒప్పుకునేందుకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనుకున్నాడు. కానీ తన దురదృష్టమో ఏమో కానీ అదే టైంలో ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. కొన్ని రోజులు ఆ బాధలోనే ఉండిపోయాడు. ఇంకా ఆ ఏరియాలో ఉండలేక వేరే చోటికి వెళ్ళిపోయాడు. ఆ కాలేజ్ స్టూడెంట్స్ని చూస్తుంటే ఆ రోజుల్లో తను ఏం కోల్పోయాడో అర్థమైంది. ఇప్పుడు చూడు నా పరిస్థితి, బావిలో పడ్డ కప్పలాగా అయిపోయింది అని బాధపడ్డాడు. కనీసం అందరిలాగా పెళ్లి చేసుకోవాలన్న భయపడే పరిస్థితి వచ్చింది. వచ్చే అమ్మాయి ఎలాంటిది వస్తుందో అని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అనే మాటలు వినలేక చుట్టాలని కలవడమే మానేశాడు. ఊరికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది. లైఫ్ అంతా ప్రశాంతంగానే ఉన్నా జీవితంలో ఏదో శూన్యం ఆవరించినట్లు అనిపిస్తుంది. వెంటనే ఇంటికి ఫోన్ చేసి పిల్లని చూడమని చెప్పాడు. వారం రోజుల్లోనే మంచి సంబంధం వచ్చింది. అమ్మాయి బాగా చదువుకుంది, అందంగానే ఉంది, మంచి ఉద్యోగం కూడా చేస్తుంది. పైగా ఆమె తండ్రి చిన్నపాటి రాజకీయ నాయకుడు. ఆమెతో పెళ్లి చూపుల రోజు కొంచెం ధైర్యం తెచ్చుకుని ఒక అరగంటకు పైగానే మాట్లాడాడు. ఒక అమ్మాయితో అంతసేపు మాట్లాడడం అదే ఫస్ట్ టైం. అంత మంచి సంబంధం ఇంకా దొరకదని చాలామంది చెప్పారు. 1 నెలలో పెళ్లి ముహూర్తం వచ్చింది. నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని చాట్ చేయడం, అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడడం అన్నీ బాగానే జరుగుతున్నాయి. అలాంటి సమయంలోనే ఒక అమ్మాయి తన ఆఫీస్లో జాయిన్ అయింది. ఆమెను చూడగానే శ్రీధర్ షాక్ అయ్యాడు. తనెవరో కాదు, బీటెక్లో తను లవ్ చేసిన అమ్మాయి కీర్తన. అప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఆమెను దూరం నుండి చూస్తున్నాడు కానీ దగ్గరికి వెళ్ళి పలకరించాలంటే ఏదో మొహమాటంగా ఉంది తనకు. హాయ్, మీరు నన్ను గుర్తుపట్టారా అంది నవ్వుతూ. ఆ అన్నాడు అయోమయంగా. నేను బీటెక్లో మీ జూనియర్ని. ఇంకో విషయం ఏమిటంటే నేను మీ పక్క వీధిలోనే ఉండేదాన్ని. చాలాసార్లు మిమ్మల్ని పలకరించాలని చూసినా మీరు నన్ను పట్టించుకోలేదు. చదువులో మీరు టాపర్ కదా. ఏమైనా డౌట్స్ వస్తే అడుగుదామని ట్రై చేశాను. కానీ మీరు ఎప్పుడూ బిజీగా కనిపించేవారు. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు చెప్పుకుంటూ వచ్చింది కీర్తన. శ్రీధర్కి అది కలో నిజమో అర్థం కాలేదు. అప్పుడే ఆమెతో పరిచయం అయ్యుంటే తన లైఫ్ వేరేలా ఉండేదేమో. అయినా అమ్మాయి పలకరించినా పట్టించుకోనంత ఏం వెలగబెడుతున్నాను ఆ టైంలో అని తనను తానే తిట్టుకున్నాడు. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా? నాకు మాత్రం మిమ్మల్ని ఇక్కడ చూడగానే సర్ప్రైజింగ్గా అనిపించింది. అందులోనూ మన టీంకి మీరే లీడర్ అంట కదా. అందుకే కొంచెం పరిచయం చేసుకుందామని ఇలా. కీర్తన కొంచెం ఇంట్రాక్టింగ్గా అంది. గుర్తుపట్టాను. నా టీం అని తెలిసి నేనే మిమ్మల్ని పలకరిద్దాం అనుకున్నాను అన్నాడు శ్రీధర్ చిన్నగా. అమ్మయ్య, ఇంకా నాకు ఏడోక ఉండదు. అసలే కొత్త కదా. కీర్తన అలా నవ్వుతూ మాట్లాడుతుంటే అలాగే చూస్తుండిపోయాడు. అప్పటికి ఇప్పటికీ ఆమె మొహంలో చిన్న మార్పు కూడా లేదు. అదే ఎనర్జీ, అదే ఉత్సాహం, అదే చిరునవ్వు. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? ఐ మీన్ యువర్ హస్బెండ్, చిల్డ్రన్? శ్రీధర్ మెల్లగా అడిగాడు. ఆ ప్రశ్న అడగగానే కీర్తన ముఖం డల్గా అయిపోయింది. కొంచెం సేపు మౌనం. తర్వాత అంది, ఐ యామ్ డివర్స్. పిల్లలు లేరు. అంతసేపు ఉరకలేస్తూ గోదావరిలా ఉన్న ఆమె ఒక్కసారిగా గంభీరంగా ఉన్న సముద్రంలాగా మారిపోయింది. చూస్తూ శ్రీధర్కి ఏమనాలో అర్థం కాలేదు. ఇంతలో దీప్తి నుండి కాల్ వచ్చింది. ఎందుకో లిఫ్ట్ చేయాలనిపించలేదు. కానీ పొద్దున్న చాట్ చేస్తూ లంచ్ టైంకి కాల్ చేస్తా అన్నాడు. పక్కకెళ్ళి దీప్తితో ఏదో హడావిడిగా 4 ముక్కలు మాట్లాడి తిరిగి వచ్చి చూశాడు. కీర్తన అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోయింది. శ్రీధర్ మూడ్ మొత్తం పాడైపోయింది.
ఆ రోజు ఆఫీస్ మొత్తం కీర్తన గురించి తన ఆలోచనలే సాగాయి. బైక్ స్టార్ట్ కావడం లేదు, ఈ మధ్య ట్రబుల్ ఇస్తుంది. పోనీ నా స్కూటీ మీద వస్తారా? మీ ఇల్లు నేను వెళ్ళే దారిలోనే కదా. అంటే నిన్న చూశాను, చల్లని గాలిలో ఒక అమ్మాయి బైక్ పైన అలా వెళ్తుంటే శ్రీధర్ మనసు గాల్లో తేలిపోయినట్టు అనిపించింది. కీర్తన పర్ఫ్యూమ్ వాసన ఆ ఫీలింగ్ను ఇంకా ఎక్కువ చేసింది. కానీ నీకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది, అలాంటివి కుదరదు అన్నట్లు దీప్తి నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వేర్ ఆర్ యూ? ఆన్ ది వే టు హోమ్ రిప్లై ఇచ్చాడు. కీర్తనతో ఏదైనా మాట్లాడాలి అనిపించింది, కానీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ఎవరితోనో చాటింగ్ చేస్తున్నట్టున్నారు అంది కీర్తన. ఫ్రెండ్తో. అవును, మీ ఆవిడను నాకెప్పుడు పరిచయం చేస్తారు? ఈ ఏరియాకి కొత్త కదా, మీ ఆవిడను పరిచయం చేస్తే మేమిద్దరం ఫ్రెండ్స్ అవుతాం. నాకింకా పెళ్ళి కాలేదు. వాట్, ఇంకా పెళ్ళి కాలేదా? ఆల్రెడీ పెళ్ళి సంబంధం కుదిరింది. నెక్స్ట్ మంత్ నా పెళ్ళి. హే, కంగ్రాట్స్. అయితే మీ భార్యని పెళ్ళికి ముందే నాకు పరిచయం చేయాలి. అలాగే. శ్రీధర్ స్కూటీ మిర్రర్లో కీర్తన మొహం చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు. ఇంత మంచి అమ్మాయి విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అనుకున్నాడు. అడగాలా వద్దా అని కొంచెం సంశయించి, నువ్వు ఏమనుకోనంటే నేను ఆ విషయం అడగచ్చా అన్నాడు. మీరు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చా? రేపైనా మీకు చెప్పాల్సిందే కదా. నాకు పిల్లలు కారు, నా గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, తీసేశారు. అందుకే నన్ను విడిచిపెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మా అత్తమామలు కూడా ఆయనకే సపోర్ట్ చేశారు. ఇంకేం చేస్తాం? ఇదేం నాకు పెద్ద ప్రాబ్లంగా అనిపించట్లేదు. పిల్లల కోసం చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి కదా. అయినా మీ హస్బెండ్కి మీ మీద లవ్ ఉంటే ఇది ప్రాబ్లం కాకపోయేది. లవ్ అంటే నవ్వొచ్చింది. నాకు చాలామంది లవ్ ప్రపోజ్ చేశారు. నేను ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. కాలేజీలో ఉండగానే మంచి సంబంధం అని నాన్న నాకు పెళ్లి చేశారు. ఆయనకి బిజినెస్ ఫ్రెండ్స్ తప్ప ఏమీ పట్టేది కాదు. ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ లాగా నేను కూడా ఒక వస్తువునే. ఒక అపురూపమైన అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ఆమె విలువ తెలుసుకోలేకపోయాడు వెధవ అనుకున్నాడు మనసులో. ఎంతోమంది కలల రాణిని ఇంట్లో పెట్టుకొని ఒక వస్తువుగా చూశాడా? ప్రేమించే హృదయం అందరికీ ఉండదు కదా. దేవుడికి ఎవరికి ఏమి ఇవ్వాలో తెలియదు. ఇలా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలోనే శ్రీధర్ ఇల్లు వచ్చేసింది. స్కూటీ దిగి థ్యాంక్స్ చెప్పాడు. గుడ్ నైట్ కీర్తన. వెళ్తుంటే ఆగి చూస్తూ నుంచున్నాడు. రాత్రంతా శ్రీధర్కి నిద్ర పట్టలేదు. దీప్తి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇదేంటి, తను కీర్తనతో మళ్ళీ ప్రేమలో పడుతున్నాడా? ఈ టైంలో ఇది కరెక్టేనా? అందరూ ఏమనుకుంటారు? అందరి గురించి వదిలేయనా? దీప్తికి తెలిస్తే తన గురించి ఏమనుకుంటుంది? ఇలా రకరకాల ఆలోచనలో ఉండిపోయాడు. ఇక ఏదో ఒకటి తేల్చుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి ఉంటుందని నిర్ణయించుకున్నాడు. కీర్తననే పెళ్లి చేసుకున్నాడు. వెంటనే వెళ్ళి ఆమెను వెనక నుండి వాటేసుకున్నాడు. ఏంటండి ఇది అంది ఆమె ఇబ్బంది పడుతూ. ఏం, నా భార్యను నేను వాటేసుకుంటే తప్ప అంటూ ఇంకా బలంగా హత్తుకున్నాడు. కీర్తన సిగ్గుపడుతూ ఉంటే తనని ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి మంచం మీద పడేశాడు. తన బట్టలు మొత్తం తీసేసి, అలాగే వాళ్ళ ఆవిడ బట్టలు మొత్తం తీసేసి, వాళ్ళ ఆవిడ అందాన్ని చూస్తూ, తన పువ్వుని నాకుతూ, తన మొగ్గని తన పువ్వులో పెట్టి చాలా సంతోషంగా ఆనందంగా అరగంట సేపు తింగి వదిలిపెట్టాడు. కీర్తన ఎలా ఉంది అని అడిగాడు. కీర్తన సిగ్గుపడుతూ చాలా బాగుంది
అని అంది.